కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవిందులకు లీగల్ నోటీసులు పంపించారు మాజీ మంత్రి కేటీఆర్. తనపై తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, పరువు నష్టం కలిగించేలా మాట్లాడారని నోటీసులు పంపారు. ఇద్దరికీ వేరువేరుగా తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు. నోటీసు అందించిన 5 రోజుల్లో తమ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని, లేదంటే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బండి అరవింద్ తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా మాట్లాడారన్నారు కేటీఆర్. బాధ్యత గల పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడారన్నారు. సాక్ష్యాధారాలు లేకుండా కేవలం దురుద్దేశంతో రాజకీయాల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారన్నారు. బండి సంజయ్ గతంలోనూ ఇలానే మాట్లాడారని, ఆ కేసు కోర్టులో ఉండగానే మరోసారి తనపై నోరు పారేసుకున్నారన్నారు. బండి సంజయ్కు పంపిన నోటీసులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఆయన చేసిన ఆరోపణలను ప్రస్తావించారు కేటీఆర్. బండి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అరవింద్కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుపట్టారు. డ్రగ్స్ తీసుకుంటున్నారని, సప్లై చేస్తున్నారని అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని చెప్పారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపేనని వివరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడితే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు కేటీఆర్.